హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఈస్ట్ హ్యామ్‌లో ఉన్న సాయిబాబా టెంపుల్‌ని అయితే చూపిస్తున్నా చూడండి. చాలామందికి ఈస్ట్ హ్యామ్‌లో మహాలక్ష్మి టెంపుల్ ఐడియా ఉంటది గానీ, ఈ సాయిబాబా టెంపుల్ అయితే చాలామందికి తెలీదు. ఈ టెంపుల్ వచ్చేసి సరవణ భవన్‌కి, ఐడియల్ స్వీట్ షాప్‌కి రెండిటికి మధ్యలో అయితే ఉంటది. ఈ టెంపుల్‌లో ఎనీ టైం మీరు ఏ టైంలో ఎళ్ళినా సరే మీకైతే ప్రసాదం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్ బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కొనుక్కొని బాబాకి ఆఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అభిషేకం టికెట్స్ ఉంటాయి. అన్నదానం చేయాలి అని అనుకుంటే మీరేమన్నా స్పెసిఫిక్‌గా గ్రాసరీస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఆర్ మీరేమైనా డొనేషన్ చేయాలంటే చేసుకోవచ్చనమాట. ఈ టెంపుల్‌లో ఉన్న స్పేస్‌ని బట్టి ఆహ్, ఆ స్పేస్ ప్రకారము ఇక్కడ ఐడియల్స్ అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్క దేవుడివి. అండ్ ఈ టెంపుల్ నేను మీకు స్పెసిఫిక్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే, మనం ఇనీషియల్‌గా వచ్చిన కొత్తలో స్టూడెంట్ లైఫ్‌ని లీడ్ జేయడానికి మనం అబ్రాడ్‌కొచ్చినప్పుడు, మన దగ్గర మనీ లేకనో, ఆర్ ఎల్స్ మనం చేసుకోలేని సిచ్యుయేషన్‌లో ఉండడం వల్లనో, అట్లాంటి టైంలో ఫెస్టివల్ వైబ్స్ అనేవి మనం చాలా మిస్ అవుతాము. అండ్ పేరెంట్స్‌కి దూరంగా వచ్చి ఫస్ట్ టైమ్ ఇట్లా లైఫ్‌నైతే లీడ్ జేయడం స్టార్ట్ జేస్తాం గదా! అట్లాంటి టైంలో మీకు లోన్‌లీగా అనిపియకుండా ఇట్లాంటి టెంపుల్‌కి వస్తే ఏంటంటే, ప్రతి ఒక్క ఫెస్టివల్‌ని ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట. హోలీ చేస్తారు, గణేష్ చతుర్థి చేస్తారు. ప్రతి ఒక్క ఫెస్టివల్, ఎవ్రీ ఫెస్టివల్ అనేది ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలా లోన్‌లీగా అనిపించినప్పుడు ఈ టెంపుల్‌కే వచ్చి విజిట్ చేసేదాన్ని. అందుకే నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నా.